గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ హైప్ బడ్జెట్, ఓన్లీ హైప్ బడ్జెట్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ పట్టి విక్రమ గారి యొక్క బడ్జెట్ ప్రాక్టికల్. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో బడ్జెట్ ఊహల్లో కనిపించే బడ్జెట్. ఒక ఉదాహరణ చెప్తా. మనం అందరం దావతులు చేసుకుంటుంటాం, మనం సంబరాలు చేస్తుంటాము. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినా లేకపోతే ఇట్లా ఏదైనా ముచ్చటున్నా మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటాం. కానీ నేను చాలా సందర్భాల్లో కేసీఆర్ గారి బడ్జెట్ ఆ రోజుల్లో చూసేవాడిని. మన తెలంగాణ ప్రాంతంలో జనరల్ గా మనం కొంత దావత్ డిన్నర్ దావత్ ఇస్తే కొంత నేనైనా మీరైనా ఎవరమైనా మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే నాన్ వెజిటేరియన్కి ఇస్తాం. మనం నాన్ వెజ్ ఉంటే కొంత ఇంట్రెస్ట్ గా తింటాం, మొత్తం వెజిటేబుల్ ఉంటే కొంత తింటాం, కానీ కొంత దానికి ఉన్నంత ఇంట్రెస్ట్ దీనికి రాదు. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ప్రజెంటేషన్ ఉండే. తెలంగాణ ఆయన 10 ఏళ్ల కాలంలో బడ్జెట్ ఎట్లుందంటే, మన ఇంట్లో దావత్ చేస్తే అరే ఈ దావత్ పోయి ఆశీర్వదించవచ్చు, మనం ఇట్లా ఆతిథ్యం ఉంటది కాబట్టి ఇంత మటన్ బిర్యానీ తిని రావచ్చు, ఇట్లా మటన్ బిర్యానీ అంటే ఆయన మాటలు కూడా అట్లే ఉంటాయి. కానీ ప్రాక్టికల్ గా మనం ఆలోచన ఎట్లుండేదంటే ఆయన బడ్జెట్ అంటే, మనము పొయ్యి మీద భగవాన్ పెట్టి మటన్ బిర్యానీ వండుతున్నా అని ఊరందరికి చెప్తాడు కేసీఆర్ అట్లే ఉంటది. ఇక అందరు రండి, మంచి దావత్ ఇస్తున్నా అని మనం దావత్ పోతాం. కేసీఆర్ విలువని అక్కడ పొయ్యి పెడతాడు, పొయ్యి మీద భగవాన్ పెడతాడు. మంటలు చూసి మనం మటన్ బిర్యానీ వండుతుందామని మనం అనుకుంటాం. ఇంకో గంట అటు ఇటు భోజనం తీసిపోదాం తృప్తిగా అని మనం అనుకుంటాం. కానీ నువ్వు పొయ్యి పెట్టినావు, పొయ్యి మీద భగవాన్ పెట్టినావు, మరి మటన్ కావాలంటే మేకలు కావాలి కదా. ఆడ మేకలు ఉండే, ఆడ మంట ఉంటుంది, భగవాన్ ఉంటుంది. ఇక గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, గంటలు అయిపోతుంటది. మనం ఇంకా ఇది ఉడుకుతున్నదేమో అని మనం అనుకుంటాం. ఆడ మేకలు లేవు, మటన్ లేయ్యాడు, అది ఉడకదు. ఆయన గత 10 ఏళ్ల కాలంలో ఆయన బడ్జెట్ కూడా కేసీఆర్ మనము అనుభవించలేని యొక్క బడ్జెట్ ని కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో పెట్టిండు. ఆడ బిర్యానీ పెడతా అని మేకలు లేకుండా బిర్యానీ తినబెడతా అని ఆశ పెట్టి ప్రజలను మోసం చేయడం కంటే తృప్తిగా మా దగ్గరకి ఇది ఉన్నది, ఇగో అన్నం పెట్టినాము భగవాన్ మీద, ఇంత ఒక కూరగాయ పెట్టినాము, ఇంత పప్పుచారు పెట్టినాము, ఇంత మజ్జిగ కడుపు చల్లగా ఉండడానికి, అంత అయిపోయినాక ఒక మైసూర్ పాక్. ఇది ప్రాక్టికల్. ఇది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్. ఇది వాస్తవం. ఇది